వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఆకుకూరల్లో నెంబర్ 1 ఆకుకూర అయిన గోంగూర, కూరగాయల్లో నెంబర్ 1 కూరగాయ అయిన వంకాయ కాంబినేషన్లో పచ్చడి తయారు చేయబోతున్నాను. ఈ పచ్చడి ఎంత బాగుంటుందంటే అంటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీని మనము ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక 2 కట్టల గోంగూరను తీసుకున్నానండి. శుభ్రం చేసి సైడ్కి పెట్టుకోవాలి గోంగూరని. అదేవిధంగా ఒక 4 వంకాయల్ని తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలని కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే టమాటాలు పెద్ద సైజు అయితే 3, మీడియం అయితే 4 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టి ఉడికించుకుందాము. చూద్దాం. టమాటా పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము వంకాయలని ఆల్రెడీ నేను కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నాను. చూడండి, ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనము తాలింపులో వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు అంతా కూడా ఈ వంకాయ ముక్కలకి టమాటా ముక్కలకి బాగా పట్టేటట్లు ఈ విధంగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికిద్దాము. చూద్దామండి. టమాటా వంకాయ పూర్తిగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాతనే మనము గోంగూరను పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరను ఈ వంకాయ టమాటా మిశ్రమంలో వేసుకోవాలి. అదేవిధంగా ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ గోంగూర బాగా ఉడకడానికి హెల్ప్ చేస్తుందండి. అన్నిటిని బాగా ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టి ఉడికించుకుందాము. చూద్దాం. మూత తీసి చూడండి, గోంగూర కూడా బాగా ఉడికిపోయింది. ఒకసారి అన్నిటిని కూడా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోవడం వల్ల పప్పు గుత్తితో ఇలా ఎనుపుకుంటే మెత్తగా అయిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు గుత్తితో ఇలా ఎనుపుకోవడం వల్ల. చూడండి, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. పప్పులు కాస్త ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఎల్లిపాయలు ఒక 5 క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇది చాలా పాతకాలపు వంట, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయల్ని, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకొని పూర్తిగా మగ్గాల్సిన పని లేదండి. జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము వంకాయ, గోంగూర, పుల్లగూరను తాలింపులో వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 3 రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి బాగా కలుపుకుందాము. తాలింపు అంతా కూడా చట్నీకి పట్టేటట్టు కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. చూడండి, గోంగూర పుల్లగూర రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.